హే హే, చాలా సంతోషంగా ఉంది. ఈరోజైతే మనం చాలా ఎంజాయ్ చేసాం, కానీ ఇప్పుడు చాలా ఆలస్యం అవుతుంది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. ఒకవేళ మెయిన్ రోడ్ గుండా వెళ్ళినట్టయితే ఇంటికి చేరుకోవడానికి ఆలస్యం అవుతుంది. ఒక పని చేస్తాను, ఆ శ్మశానం మార్గంలో ఉన్న షార్ట్ కట్ దగ్గర నుంచి వెళ్తాను. పార్టీ ఆల్ నైట్, పార్టీ ఆల్ నైట్, పార్టీ ఆల్ నైట్. ఈ అమ్మాయి ఎవరు? ఇక్కడేం చేస్తుంది? అనిపిస్తుంది తను కూడా ఒక పార్టీ నుండి వస్తున్నట్టు. అయినా నాకేం అవసరం? ఏంటి, మళ్ళీ నువ్వు శ్మశానం దారి గుండా వచ్చావా? అప్పుడప్పుడు వస్తాను, ఎప్పుడైనా ఆలస్యం అవుతే. అయితే ఏమైంది? అంటుంటారు రాత్రి వేళలో ఆ శ్మశానం దారి గుండా వెళ్ళొద్దని, అక్కడ భూత ప్రేతాలుంటాయని. నేను వీటన్నిటినీ అస్సలు నమ్మను. బాయ్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఈరోజు రాత్రి ఆలస్యంగా వస్తాను. అవునా, సరే, కానీ శ్మశానం మార్గం గుండా రావద్దు. ఆల్ రైట్ బ్రదర్. అరే యార్, నేను పార్టీకి వస్తున్నాను. బ్రదర్స్, పార్టీలో ఎంజాయ్ చేశాం, కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఓ గాడ్, ఈరోజు కూడా ఆలస్యమైంది. మళ్ళీ ఆ శ్మశానం దారి గుండానే వెళ్తాను. ఈ అమ్మాయి ఈరోజు మళ్ళీ దారి మధ్యలో నిలబడిందే. పద, ఈరోజైతే మాట్లాడిస్తాను. ఎక్స్క్యూజ్ మీ మిస్, మీరెవరు? అరే, మీకు ఏం జరిగింది? నేను దారి మర్చిపోయాను. ఏంటి, నాకు సహాయం చేస్తారా? ఖచ్చితంగా, కూర్చోండి. ఎక్కడైతే మీరు దిగాలో అక్కడ నాకు చెప్పేయండి. సరే, కనిపించే చెట్టు దగ్గర దిగిపోతాను. ఆల్ రైట్. వాట్? తను బైక్ పై నుంచి దిగిపోయిందా? కానీ తను దిగిపోయినట్టు నాకు అనిపించటం లేదే. అనిపిస్తుంది తను ఎక్కువ బరువుగా లేదని. సనీ, లేచిపో, ఉదయం అయిపోయింది. ఆఫీస్కు వెళ్ళావా లేంటి? సోదరా, కొద్దిసేపు పడుకోనివ్వు. మధ్యాహ్నం 12 అవుతుంది, ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. ఇప్పుడైనా లేచిపో. ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమీ లేదు, నేను బాగానే ఉన్నా. ఎప్పుడైతే నువ్వు ఆ శ్మశానం దారి గుండా వస్తున్నావో అప్పటి నుంచి చాలా భిన్నంగా ఉంటున్నావు. నాకైతే అనిపిస్తుంది ఏదైనా భూతం ప్రభావం ఉన్నట్టు. ఈరోజే నేను మాంత్రికులు గారితో మాట్లాడతాను. మాంత్రికులు గారు, నా తమ్ముడు కొన్ని రోజుల నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. నాకైతే అనిపిస్తుంది తనపై భూతం ప్రభావం ఉన్నట్టు. అవునా? ఈరోజు రాత్రే నేనేదైనా చేస్తాను. సరే మాంత్రికులు గారు. సన్నీ ఎక్కడున్నాడు? తెలియదు, కానీ ఇంట్లో అయితే లేడు. సరే, నేను తనని వెతుకుతాను. తను ఖచ్చితంగా శ్మశానం దగ్గరికే వెళ్ళుంటాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను నా స్నేహితుణ్ణి కలవడానికి వచ్చాను. అవునా? అయితే శ్మశానంలో ఉంటాడా నీ స్నేహితుడు? ఇప్పుడే చూపిస్తాను నీ స్నేహితుడు ఎవరో. ఓం హ్రీం క్లీం బ్లీం భూత ప్రేత రాక్షసాయ నమః.
ఎవరది ఈ బాలకుడిని ఇబ్బంది పెడుతున్నది? బయటకి వచ్చాయి, లేదంటే నిన్ను నాశనం చేసి తీరుతాను. హా 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 హా. ఎవరు నువ్వు? నేను రాక్షసిని. నువ్వు ఆ అబ్బాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నేను ఈ అబ్బాయిని నా వశం చేసుకొని రాణిగా మారాలనుకుంటున్నా. మంచిది, అయితే ఇదా విషయం. కానీ ఇప్పుడైతే నువ్వు ఆ అబ్బాయిని మర్చిపో. మరియు ఈ రోజు తర్వాత ఆ అబ్బాయిని మళ్ళీ ఇబ్బంది పెట్టకు, లేదంటే నిన్ను నాశనం చేస్తాను. హా 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 హా. ఇప్పటి నుంచి రాక్షసి సనీని మళ్ళీ ఇబ్బంది పెట్టదు. సనీను ఒక రాక్షసి ఇబ్బంది పెడుతూ ఉండేది. మాంత్రికులు గారు, మీరు ఏమంటున్నారు? నేను నిజమే చెప్తున్నాను. కానీ నేను సనీకు ఒక తాయెత్తు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తను సనీను ఇకపై ఇబ్బంది పెట్టదు. అవునా? అయితే మంచిదే. మాంత్రికులు గారు, మీరు మా తమ్ముడినైతే రక్షించారు. కానీ తన స్నేహితులు గౌరవ్ ఇంకా సునీల్ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఎలా అయితే సన్నీ చేస్తుండేవాడో నాకైతే అనిపిస్తుంది వారిపై కూడా ఏదైనా భూత ప్రేత ప్రభావం ఉన్నట్టు. కొన్ని రోజుల నుండి చాలా మంది ఆ రాక్షసి ప్రభావానికి గురవుతున్నారు. తనను మంత్ర విద్యలతో చంపడం చాలా కష్టం. ఇంకా నాకు తనని నాశనం చెయ్యడానికి ఇంకా ఏదైనా ఉపాయం ఆలోచించి తీరాలి. నేను ఆలోచించి రేపు ఉదయాన్నే నీకు తెలియజేస్తాను. నిఖిల్, నేను ఒక పథకం వేశాను. దానికి నాకు నీ సహాయం అవసరం. సరే మరి. నువ్వు ఒక పని చెయ్యు. నువ్వు రాత్రి వేళలో శ్మశానం దగ్గర కనిపించు. సరే మరి. మాంత్రికులు గారు, మీరు ఎలా అయితే చెప్పారో నేను అలాగే గుంతను తవ్వి కట్టెలను వేసి దానిపై గడ్డిని అమర్చాను. ఇప్పుడు ఎవరికీ తెలియదు ఇక్కడ గుంత ఉందా మరి లేదా అని. చాలా మంచిది. నువ్వు ఆ గుంత వెనుకాల వెళ్ళి నిలబడు. మరియు రాక్షసి వచ్చిన తర్వాత భయపడకు. అయితే సరే. చీకటి ముగియబోతో ఉన్నది, కానీ రాక్షసి ఇంకా రాలేదు. ఒకవేళ తనకైతే నా పథకం గురించి తెలియదు కదా. ఈ అబ్బాయి ఇక్కడెందుకు నిల్చున్నాడు? కావాల్సింది దొరికింది. పద అంతు చూసేద్దాం. భయంగా ఉంది ఈరోజు నన్ను రాక్షసి ఏం చేస్తుందో అని. హో ప్రభు, నా పథకం మొత్తం వృధా అయిపోతుంది. ఆ రాక్షసి అయితే వెనుకాల నుండి వచ్చేసింది. ఇప్పుడైతే తను ఖచ్చితంగా నిఖిల్ని వదలదు. నిఖిల్, పారిపో! నీ వెనుక రాక్షసి ఉంది. ఓహో, రక్షించండి, రక్షించండి! హో రక్షించండి! మాంత్రికులు గారు, రాక్షసి గుంతలో పడింది. తనని నాశనం చేయడానికి ఏదైనా ఉపాయం చేయండి. నేను ఆ గుంతలో గంగాజలం నింపేసి తనను నాశనం చేసే ఆలోచన ముందే చేశాను. మీరు మాంత్రికులే కాదు, చాలా తెలివైన వారు. ఈ విధంగా రాక్షసి హతమైపోయింది మరియు గ్రామంలోని యువకులకు రాక్షసి నుండి విముక్తి లభిస్తుంది. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.